అమ్మ దీనమ్మ బత్తాయో, అమ్మ దానమ్మ బత్తాయో. భరతుడు మంత్రులందరినీ పిలిచి, నాకు పట్టాభిషేకం వద్దు, నేను వనవాసానికి వెళ్లిపోయి రాముణ్ణి రాజుగా చేస్తాను అని చెప్తాడు. రాముణ్ణి తీసుకురావడానికి రోడ్లు వేయమంటాడు. మొక్కలు, చెట్లు, శిబిరాలు అన్నీ సిద్ధపరుస్తారు. ఇక ఇక్కడి నుండి సొల్లు పీక్స్, లాజిక్ వీక్స్. ఉదయమే లేచి భరతుడు రథం ఎక్కాడు. అప్పటికే భరతుడు నారచీరలు కట్టుకుని జడ వేసుకుని ఉన్నాడు. అతని వెనకాల 9,000 ఏనుగులు, 60,000 రథాలు, 1,00,000 మంది గుర్రాల మీద వెంబడించారట. దశరథుని భార్యలు వేరే రథాలెక్కి బయలుదేరారట. చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని కులాల వారు ఈ రథాలని వెంబడించారట. ఎంత తక్కువగా లెక్కేసుకున్నా 3 లక్షల మంది పైనే ఉంటారు. రాముణ్ణి పిలవడానికి ఇంతమందా? రాముణ్ణి ఎలా హైలైట్ చేయాలో తెలియక రచయిత ఎలా పడితే అలా రాసేశాడు. కానీ అన్నీ రాముణ్ణి అంతకంతకు మూర్ఖుడిలా చూపిస్తాయి. భరతుడు దారిలో రాముని భక్తుడైన గుహుడిని కలుసుకుంటాడు. రాముడు చెప్పిన మాటలను బట్టి అతడు వెనక్కి రాకపోవచ్చు అని గుహుడు భరతుడితో అంటాడు. ఆ మాట వినగానే తట్టుకోలేక భరతుడు, గాయస్ మూర్చపోయాడు. ఆ రాత్రి ఆ 3 లక్షల మంది అడవిలో గడిపి, ఏంటి 3 లక్షల మంది రాత్రి అడవిలో గడిపి, సర్లే ఉదయమే లేచారు. గుహుడు వీళ్ళందరినీ గంగానది దాటించడానికి 500 నావలు, 100 స్వస్తిక్ ముద్ర గల నావలు ఏర్పాటు చేశాడు. ఈ స్వస్తిక్ ముద్ర కూడా రామాయణం నుండి వచ్చిందే. 60,000 రథాలు, 1,00,000 గుర్రాలు, ఏనుగులు, 3 లక్షల మంది ప్రజలు 600 నావల్లో గంగానది దాటేశారంట. రే బొక్కల డాక్టర్, లెక్కలేసుకోరేంట్రా మీరు? కేవలం రథాలు దాటించడానికి ఒక్కొక్క నావ 100 రౌండ్లు వెయ్యాలరా. మొత్తం అందరినీ నది దాటించడానికి ఒక్కొక్క నావ 700 రౌండ్లు వెయ్యాలి. ఒక రౌండ్ కి అప్ అండ్ డౌన్ 2 గంటలు తీసుకుంటే 24 గంటలు నావలు నాన్ స్టాప్ గా నడిపితే 60 రోజులు పడుతుంది. సొల్లుకు కూడా హద్దులుండాలరా. చెప్పాను కదా, ఇక్కడ నుండి లాజిక్ కి లంగరేసి సముద్రంలో దించేస్తారని.